అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. పల్లెటూరులో ఎంతో ఇష్టంగా చేసుకుని ఈ నల్లగూర ఫ్రైని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి. ఎంతో స్పైసీగా నాటుకోడి ఫ్రైకి ఏమాత్రము తీసిపోని నల్లగూర ఫ్రైని ఎలా చేయాలో చూద్దామా అండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రాసుకోడి మాంసాన్ని తీసుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని మాంసానికి బాగా పట్టేలాగా కలుపుకుందామండి. ఈ మాంసాన్ని పారం కోడి అని కూడా పిలుస్తారండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మాంసాన్ని కుక్కర్ గిన్నెలో వేసుకుని ఇందులో టీ గ్లాస్లో సగానికి వాటర్ని యాడ్ చేసుకుందామండి. కుక్కర్కి మూత పెట్టుకుని 4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ వేసే లోపలగా ఇందులోకి మనం మసాలా కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 2 యాలకులను, చిన్న చెక్కని, 3 మొగ్గలను కూడా వేసుకుని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోవాలి. మనం వేసుకున్న మసాలా దినుసులు ఎక్కడా మాడిపోకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కర్రీ కారానికి సరిపోయేంతగా 9-10 ఎండుమిరగాయలనైనా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ ఎండుమిరగాయలు మాడిపోకుండా కొద్ది కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ నల్లగూర ఫ్రై స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. అందుకే ఇందులో ఎండుమిరగాయలు ఎక్కువగా వేసుకోవాలి. మనం వేయించుకున్న మసాలా దినుసులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ కూడా వేసుకుందాం. మనం ఉడికించుకున్న చికెన్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చికెన్ ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. చికెన్లో వాటరు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చారు, పప్పు చారుల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీనెస్ అంటే ఇష్టపడేవారు ఈ ఫ్రైని ఒక్కసారి ట్రై చేస్తే మరలా దీన్నే చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ ఇలా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని వేయించుకోవాలి. చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, మిరియాల కారాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. మనం వేసుకున్న ఎండుమిర్చి, మిరియాల కారం చికెన్కి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా కారం పూర్తిగా చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. నాటుకోడి ఫ్రైకి ఏమాత్రం తీసుకొని మన నల్లగూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ స్పైసీ అయిన ఈ నల్లగూర ఫ్రైని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.